ఓకే అండి, ఇప్పుడు మనం ఫ్రాక్ కటింగ్ ఏంటనేది ఇప్పుడు మనం స్టిచ్ చేసి చూద్దాము. ఓకేనా, నేను వచ్చి ఫ్రంట్ పార్ట్ నెక్ సైడ్, బ్యాక్ పార్ట్ నెక్, నెక్స్ట్ ఆర్మ్ హోల్, ఇది మొత్తం మనం ఫినిషింగ్ ఇవ్వాలి. సో ఫ్రంట్ పార్ట్కి వచ్చి మనం ఏం చేద్దాం అంటే ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి వచ్చి సేమ్ మనం బిట్, ఇప్పుడు లైనింగ్కి ఎలా అయితే మనం బిట్ కట్ చేసి ఎలా అయితే తిప్పుతామో అదే విధంగా చేద్దాము. బ్యాక్ పార్ట్కి కూడా అంతే. ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం ఇక్కడ హ్యాండ్స్ మనం వేయట్లేదు కాబట్టి జస్ట్ దానికి ఒక క్రాస్ బిట్ తీసుకొని పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ నెక్కి ఒక బిట్ వేద్దాం అనమాట. సో అది ఏ విధంగా అంటే ఇలా ఒక స్క్వేర్ బిట్ తీసుకోండి కరెక్ట్గా నెక్కి తగ్గట్టు. ఇలా ఒక స్క్వేర్ బిట్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఫ్రంట్, ఇది ఒరిజినల్ సైడ్ అనమాట. ఈ ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టుకొని ఒరిజినల్ సైడ్ మీద ఇలా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకోండి, లైనింగ్ బిట్ అనుకోండి. ఇది నెక్ తిప్పడానికి క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అనమాట. లైనింగ్ బిట్ మీద సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే నెక్ కట్ చేసామో నెక్కి తగ్గట్టు మనం దీన్ని స్టిచ్ చేయాలన్నమాట. ఇలా రౌండ్గా యాజ్ ఇట్ ఈజ్గా ఒక 1/4 ఇంచ్ పెట్టుకొని, మీకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మొత్తం ఇలాగా నెక్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మొత్తం స్టిచ్ చేయాలన్నమాట. రౌండ్గా తిప్పుతాం రావాలి. మనం లైనింగ్ బ్లౌజ్కి ఎలా అయితే తిప్పుతామో అదే విధంగా చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా బిట్ కట్ చేసేయాలి. ఓకే, ఈ సైడ్ కర్వ్ దగ్గర నెక్ తిరగడానికి మనం నాచ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఇంత బిట్ మనకు అవసరం లేదు, ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా లోపలికి మడిచేయాలి. మడిచేసి దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీకు క్రాస్ బిట్ తిప్పడం కంటే కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. క్రాస్ బిట్ వచ్చి కొంతమందికి బాగా ముడతలు వస్తూ ఉంటాయి. సో నెక్ ఈ విధంగా తిప్పారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది మెథడ్. అలాగే మనం ఇంకా స్టిఫ్గా కావాలి అనుకుంటే క్యాన్వాస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ బిగినర్స్కి అంది క్యాన్వాస్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను క్యాన్వాస్ పెట్టలేదు, నార్మల్గా వేస్ట్ క్లాత్ పెట్టి నేను ఇలా పెట్టేసాను. నెక్ ఈ విధంగా మంచి ఫినిషింగ్ వచ్చిందనమాట. ఈ లోపల ఉన్నది మనం ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకొని దీన్ని కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. దీన్ని ఇలా మడిచి కుట్టేసుకోండి. ఎడ్జెస్ మడిచి ఫినిష్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్గా అలాగే క్లాత్ తీసుకొని మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా తీసుకోండి. మనం ఇక్కడ కట్ చేసాం కదా, దాని హైట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఇలా రాంగ్ సైడ్ వేసుకోండి. వేస్ట్ బిట్ కింద పెట్టుకొని రాంగ్ సైడ్లో క్లాత్ వచ్చి మెయిన్ బిట్ వచ్చి రాంగ్ సైడ్ పెట్టుకొని సేమ్ మనం ఎలా అయితే నెక్ కట్ చేసామో
దానికి తగ్గట్టు అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా మనం, ఓపెన్కి తగ్గట్టుగా నీట్గా స్టిచ్ చేసుకొని రావాలి. ఇక్కడ మీరు బెల్ పిన్స్ కూడా వాడచ్చు, వాడితే ఎక్స్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకోండి. చాలా ఈజీగా మనం హాఫ్ అన్ అవర్లో ఈ బ్లౌజ్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఈ సింపుల్ ఫ్రాక్ ఫినిష్ చేసుకోవచ్చు. మన పిల్లలకి మనమే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట సమ్మర్ ఫ్రాక్. సో పైన ఓవర్ స్టిచ్చింగ్ ఇలా చేసేయాలన్నమాట. నీట్ ఫినిషింగ్ సైడ్లో ఇలాగా నీట్ ఫినిషింగ్ ఇచ్చేసుకోండి. ఇలా వచ్చిందనమాట. ఓకే, మనకు కావాలనుకుంటే ఇదే ఫ్రంట్గా కూడా ఒక డిఫరెంట్గా ఇక్కడ ఒక లూప్ పెట్టుకొని ఇక్కడ ఒక బటన్ పెట్టుకుంటే ఇది ఒక డిఫరెంట్ మోడల్ అవుతుంది. లేదంటే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చి మనం పైపింగ్ ఇద్దాము. ఆర్మ్ హోల్కి పైపింగ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి ఆర్మ్ హోల్కి ఇలా నీట్గా పైపింగ్ ఇద్దాం. ఓకేనా, సేమ్ క్లాత్ మన దగ్గర ఎంత ఉంటుందో చూద్దాం. క్లాత్ మనం ఇలా క్రాస్గా తీసుకోవాలి. క్రాస్ బిట్ తీసుకోవాలి. క్రాస్ అంటే ఇలాగ వస్తుంది అనమాట. ఇలా అంటే ఇలా క్రాస్గా రావాలన్నమాట. ఓకే, ఇలా క్రాస్గా మనం బిట్స్ తీసుకోవాలి. క్రాస్ బిట్స్ తీసుకొని జాయిన్ చేయాలన్నమాట.
ఒకటి మొత్తం అన్నీ కూడా క్రాస్ బిట్స్ అన్నీ ఒక రిబ్బన్ లాగా యాడ్ చేయండి. మొత్తం ఒకటొకటి రిబ్బన్ లాగా యాడ్ చేసేయండి. ఇలా వస్తుంది ఇంకా. దీన్ని ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ సైడ్ జాయిన్ చేస్తాము. ఇలా రైట్ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్ నుంచి ఇది రాంగ్ సైడ్. ఇలా ఒక పావు ఇంచు వదిలి దీని విధంగా దీన్ని కర్వ్ తిప్పుతాం. మన హ్యాండ్స్ ఎలా అయితే వేస్తామో అలా వేయండి. ఇక్కడ కర్వ్ వచ్చే ప్లేస్లో కొంచెం నాచ్ ఇచ్చుకోండి. ఇలాగ కట్టించుకోండి చిన్న చిన్నగా. అప్పుడే నీట్గా ఉంటుంది తిప్పినప్పుడు. సమానంగా కట్ చేసుకోండి. ఇలా మనకి లైట్గా ఇలాగా పైపింగ్ లాగా వచ్చేలాగా మనం స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీరు చూసుకుంటే ఎక్కడైతే అందంగా పైపింగ్ వచ్చేలాగా మీరు స్టిచ్ చేయండి. సన్న సింపుల్ పైపింగ్ వచ్చేలాగా చక్కగా చూడటానికి థ్రెడ్ పైపింగ్ లా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది హ్యాండ్స్కి లేకపోయినా. ఇలా వచ్చింది. ఓకే, దీన్ని ఇలాగ మడత పెట్టేసి నీట్ ఫినిషింగ్ ఇచ్చేసేయండి. ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇలా మడత పెట్టుకోవాలి. రా ఎడ్జెస్ తెలియకుండా మడత పెట్టి అందంగా స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేయాలి. ఇంకొక సైడ్ సేమ్ ఇది రైట్ సైడ్ పెట్టుకోండి, ఇది రాంగ్ సైడ్ పెట్టుకోండి. ఇలా ఒక పావు ఇంచుకి సేమ్ ఇలాగే స్టిచ్ చేసేయండి. సేమ్ ఇక్కడ కర్వ్ యాజ్ ఇట్ ఈస్ నాచ్.
ఈవెన్గా కట్ చేసుకోండి. ఇలా మడిచి అటువైపు ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగ మడిచి స్టిచ్ చేసాము. ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా ఇలా మంచి ఫినిషింగ్తో థ్రెడ్ ఎంబోసింగ్తో మీకు ఫినిష్ అయిపోయింది బాడీ పార్ట్. ఇప్పుడు వచ్చి మనం కింద పార్ట్ రెడీ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనం డిజైన్ చేద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ డిజైన్ చేద్దాం మనం. ఇలా డిజైన్ చేద్దాం. ఇలా క్లాత్ తీసుకోండి. ఇలా ఇలా డబుల్గా స్టిచ్ చేయండి. దీనిపైన ఇట్లా కొంచెం ఒక స్టెప్లా పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ చేయండి. ఇలా ఒక స్టెప్లా వచ్చింది అనమాట. నెక్స్ట్ కట్ చేసేయండి. ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఎడ్జ్లో మనం ఇక్కడ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ అంబ్రిలా కింద స్కర్ట్ పార్ట్ మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్కర్ట్ పార్ట్ ఇలా స్టిచ్ చేద్దాం. ఓకే, ఓపెన్ కట్ క్లోజ్గా ఉంది, ఒక సైడ్ కట్ చేసుకున్నాను. మిడిల్ కరెక్ట్గా చూసుకోండి. మిడిల్ ఇక్కడ పెట్టుకొని ఇలా అందంగా మీరు ఒక నిమిషం కరెక్ట్గా మిడిల్ చూసుకోండి. మిడిల్ చూసుకొని ఇలాగా అందులో స్టిచ్ చేయండి. ఇటు సైడ్ కూడా సేమ్గా మనం స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ సైడ్ ఓకే, బ్యాక్ సైడ్ కూడా సేమ్గా మీరు బ్యాక్ సైడ్ కూడా సేమ్గా మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది.
పైన ఫినిషింగ్ మాత్రమే మనకి టైం పడుతుంది. కింద స్కర్ట్ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై 1-4 సార్లు ట్రై చేశారంటే ఇంకా సూపర్గా మీరు ఇంకా మంచి ఇన్నోవేటివ్గా ఫ్రాక్స్ అన్నీ కుట్టగలుగుతారు మీ బేబీస్కి. డబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేద్దాము. ఇప్పుడు సైడ్ క్లోజ్ చేసామంటే మన సూపర్ ఫ్రాక్ మనకి అంబ్రిల్లా సింపుల్ ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ జస్ట్ ఒక స్టిచ్ చేద్దాము. ఇక్కడ లెగ్గకుండా ఉండడానికి మనం చిన్నగా ఒక స్టిచ్ చేద్దాము మిడిల్లో. మనం ఇంకా ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా యాడ్ చేసి పెట్టామంటే రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది మీకు. ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేయడానికి నాట్ కట్టాలి కదా పిల్లలకి. లూజ్గా ఏమన్నా ఉంటే లైట్గా నాట్ టైప్ చేసామంటే బ్యాక్ సైడ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రాక్. ఓకే, అది కూడా రెడీ చేసేద్దాం. నేను ఈ క్లాత్తో నాట్ రెడీ చేస్తున్నాను. ఒక 3 ఇంచెస్ వెడల్పుగా ఉండేలాగా క్లాత్ తీసుకోండి. ఇలా చాలు. ఒక 30 ఇంచెస్ ఉండేలా తీసుకోండి. లెంత్ ఉన్న బాగుంటుంది, అలా తీసుకోండి. ఇది వచ్చి ఒక హాఫ్ రౌండ్లో ఇలా కట్ చేసుకోండి. ఓకే, ఇలా ఒక హాఫ్ రౌండ్లో కట్ చేస్తారంటే ఓకే అండి. ఇలా హాఫ్ రౌండ్గా ఇలా కట్ చేయాల్సి ఉంటుంది. ఒక సైడ్ మాత్రం ఇలా హాఫ్ రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్లో సేమ్ ఇదే షేప్కి యాజ్ ఇట్ ఈస్గా అలాగే కుట్టుకోండి. ఇలా హాఫ్ రౌండ్ రావాలి. ఇప్పుడు ఓపెన్లో ఉంది కదా, మన నాడ ఎలా అయితే ఇప్పుడు డోరీ ఎలాగా స్టిచ్ చేస్తామో అయితే కొంచెం పెద్ద క్లాత్ వల్ల వెడల్పుగా వస్తుందన్నమాట. ఇలా సైడ్ క్లోజ్ చేసేయండి. వన్ సైడ్ ఓపెన్లో ఉంచుకోవాలి, వన్ సైడ్ హాఫ్ రౌండ్ రావాలి. ఇలా వన్ సైడ్ ఫుల్గా స్టిచ్ చేసేయండి. తర్వాత ఇది చిన్నది కాదు కాబట్టి బాగా లీన్గా సన్నగా ఉండేదైతే మనం చీపిరి పుల్లతో అలా తీయాలి. ఇది వచ్చి నార్మల్గా పెద్దగా ఉన్నది కాబట్టి క్లాత్ వెడల్పుగా తీసుకున్నాం కాబట్టి ఒక స్క్రూ డ్రైవర్ అలాంటిది ఏదైనా ఉపయోగించి మీరు ఇలాగా ఆపోజిట్ సైడ్ నుంచి ఇలా తీసేయచ్చు అనమాట. షేప్ ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ మనం కట్టే డోరీ అనమాట ఇది. అలాగే రెండు నేను రెడీ చేసి పెట్టాను. ఒక సైడ్ ఇలా వస్తుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు ఇది మనం క్లోజ్ చేసేటప్పుడు దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఓకే అండి, మనం 5.5 దగ్గర మార్క్ చేసుకోండి. మా తీసుకుంది వేరే కాదు కదా, నేను ఎత్తుకో. ఫైవ్ అండ్ హాఫ్ మిడిల్లోంచి 5.5 చూసుకోండి. వేస్ట్ పీస్ దగ్గర మిడిల్లోంచి 5.5 అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే, మిడిల్లోంచి 5.5 దగ్గర ఆర్మ్ హోల్, మిడిల్లోంచి 5.5 దగ్గర అనమాట. సేమ్ ఇలాగే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలాగా సైడ్ ఇప్పుడు మనం క్లోజ్ చేస్తున్నాము. డోరీ పెడుతున్నాం అనమాట. ఇక్కడ డోరీ లోపలికి పెట్టేసుకోవాలి. లోపలికి పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తామో 5.5 అక్కడ స్టిచ్ చేసుకునేలాగా డోరీ పెట్టేసుకోవాలి. ఓకే, ఇలా సైడ్గా అంబ్రిల్లా కాబట్టి ఇలా లైట్గా ఇలా సాఫ్ట్. సేమ్ ఇక్కడ 2-3 స్టిచెస్ వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఫైవ్ అండ్ హాఫ్ మనం ఇది క్లోజ్ చేసేయాలి. డోరీ పెట్టుకోవాలి లోపల నుంచి. డబుల్ స్టిచ్ వేసేయండి. ఓకే అండి, మన సింపుల్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో దీన్ని ఒరిజినల్ సైడ్ తిప్పేసి చూద్దాం. చాలా ఎలిగెంట్ లుక్ వచ్చింది. రెడీమేడ్ స్టైల్లో ఉంది ఇది, క్లాసీగా. బ్యాక్ డోరీ అన్నమాట. ఇప్పుడు డోరీ పెద్దగా పెట్టడం ఫ్యాషన్ కదా, సో అందుకని నేను పెద్దగా ట్రై చేశాను. మీకు లెంత్ ఇంత వద్దు అనుకుంటే మీరు తగ్గించుకోండి, కానీ పెద్దగా ఉంటేనే అందంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎడ్జ్ కూడా మనం ఎడ్జ్ స్టిచ్ వేసేద్దాము.
ఓకే అండి, సింపుల్ ఫ్రాక్ కుట్టడం అంతా చూసేసారు కదా, ఎలా ఉంది సింపుల్ ఫ్రాక్, చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా రెడీ చేసేయండి. మీరు కూడా నేర్చేసుకొని మీ బేబీస్కి అందంగా అంబ్రిల్లా సింపుల్ ఫ్రాక్ చాలా ఈజీగా మన దగ్గర ఉన్న క్లాత్తో స్టిచ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక హిట్ మోడల్తో నేను మీ ముందు కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరొక నలుగురికి మీకు ఉపయోగపడేలా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.